దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు బలను మనం సమీపించే ముందుగా నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయం, దయచేసి 8వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 25:8 వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దామండి. ప్రీతండి ప్రభా, ఐగుడను అపాతుడను ఎన్నికలేని వాడను, నాకంటే యోగ్యమైన వారు ప్రభా తండ్రి, నాకంటే ఎన్నో విషయాలు శ్రేష్ఠులు ప్రభా నిచ్చిన మా తండ్రి, ప్రభు మీ ప్రజలను ఎదుట నిలబట్టుకు ఏమాత్రం యోగ్యత లేనివాడను దయతో కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మీ పేరు ఉచ్చరించుట కూడా పాత్రను కానివాడను ప్రభా అతన్ని మీరే అభిషేకించము, బలపరచము ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, మాతో మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని ప్రభా మాకు వినిపింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దయలను అసలు అప్పగించుకుంటూ ప్రభా నిచ్చిన మా తండ్రి మీ కృప చొప్పున మీరు జ్ఞాపం చేసుకున్న తద్వారా యోగ్యమైన విధానంలో మీ బలను సమీపించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఒక వాక్యంలో ప్రభు నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నాకు నివాస స్థలమును పరిశుద్ధ స్థలమును నిర్మించమని ప్రభు చెప్తా వచ్చాడు. కాబట్టి యొక్క ఈ నివాస స్థలమైనటువంటి ప్రత్యక్ష గుడారం ద్వారా మనము ఏం పాఠాలు నేర్చుకున్నామో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందస్సం గురించి మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆ మందస్సం మీద ఉన్నటువంటి కరుణాపీఠం గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ ప్రత్యక్ష గుడారంలో మన లోపల నుంచి మరి ఆ యొక్క సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో మరొక మరి బల్ల మరి కూడా చేయబడినట్లుగా దేని వాక్యంలో మనం చూస్తాం. 25వ అధ్యాయము దయచేసి 23వ వచనం. మరియు నీవు తుమ్మ కర్రతో నొక బల్లను చేయవలెను, దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. కాబట్టి దేని యొక్క వాక్యంలో ప్రభు ఒక తుమ్మకర్రతో ఒక బల్లను చేయమని చెప్పినాడు. ఎందుకయ్యా బల్లనంటే 30వ వచనం, నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలెను. కాబట్టి ఈ బల్ల సన్నిధి రొట్టెలు ఉంచబట్టు కొరకై చేయబడినటువంటి బల్లగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ బల్ల ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటా ఉంది. అదే సమయంలో ఈ ప్రత్యక్ష గుడారం ప్రతి వస్తువు కూడా యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అదే సమయంలో మనము ఆయన నివాస స్థలంగా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు కనుక మనకు కూడా మరి ఆ ప్రత్యక్ష గుడారము మరి మనం నేర్చుకుంటూ కొరకై అది మనకు మాదిరికరంగా ఉంచబడుతూ ఉంది. ఈ భాగంలో మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ బల్ల విషయమై మనం చూస్తూ ఉంటున్నాం. తుమ్మ కర్రతో ఆ బల్లను చేయాలని చెప్తా వచ్చినాడు. ఆ తర్వాత ఏం చేయాలా? 24వ వచనం, మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి. కానీ ఇక బల్ల తుమ్మకర్రతో చేయబడింది. అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకై నా కొరకై రక్తం మాంసములతో పాప శరీర ఆకారంలో ఆయన వచ్చినాడు. ఎలాగైతే ఆ బల్ల బంగారంతో పొదిగించబడిందో ఆయన శరీరంతో వచ్చినప్పటికీ కూడా ఆయన దైవత్వము కలిగిన వాడిగా యేసు ప్రభు వారి గురించి మనము చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక మొట్టమొదటిగా ఈ బల్ల మనకేం చూపిస్తుందంటే శరీరధారిగా మన మధ్య నివసించిన దేవాతి దేవుడైన యేసు ప్రభు వారిని ఈ బల్ల గుర్తుగా ఉంటా ఉంది. తర్వాత ఈ బల్ల విషయంలో ఇంకా కొన్ని సంగతులు చెప్పబడుతూ వచ్చినాయి. చూడండి దయచేసి 25వ వచనం చదవండి. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దపైని చుట్టూను బంగారు జవ చేయవలను. 24వ వచనం చివరిలో ఉంది. కాబట్టి ఆ యొక్క మేలి బంగారుతో దాన్ని పొడిగించి దాని చుట్టూ బంగారు జవను చేయ. కాబట్టి ఈ యొక్క అంటే ఏమనవచ్చు అంటే ఈ యొక్క మరి బల్ల ఇదే అని అనుకుంటే దాని చుట్టూ బంగారు జవను చేసినారు. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు? 25వ వచనంలో బెత్తెడు బద్దె చేయాలి. అంటే ఆ బంగారు జవ ఏదైతే చేసినారో దానిపైన బెత్తెడు బద్దె చేసి ఆ బద్దె మీద కూడా ఆ బంగారు జవను చేసినారు. ఈ జవ అంటే ఒక డిజైన్. ఏం డిజైన్ అంటే మూల భాషలో ఒక కిరీటముతో కూడినటువంటి డిజైను ఆ యొక్క బల్ల చుట్టూ చేయబడినట్లుగా మనకు చూపించబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కిరీటంతో కూడిన ఈ డిజైను
తర్వాత బెత్తెడు బద్దె చేసి మళ్ళీ ఆ బద్దె పైన కూడా అదే డిజైన్ అనేటువంటిది, అంటే మరి దాని మీద ఆ బంగారం మీద చేయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది మనకి ఏం చూపిస్తూ ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజు అన్న సంగతి చూపిస్తూ ఉంది. ఆయన సింహాసనాసీనుడైనటువంటి వాడు, కిరీటదారుడైన. అదే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో కూడా నన్ను కూడా మరి ఆయనకి మనకు కూడా కిరీటం ధరింపజేయడానికి, మనల్ని రాజుగా చేయడం కొరకాయ యేసు ప్రభు వారు భూమి మీద ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ముళ్ళ కిరీటమును ప్రభు ధరించినాడు, ఆ శిలువ మరణం పొందినాడు. కాబట్టి ఆయన ప్రభావంతో తిరిగి లేచి ఇప్పుడు సింహాసనం మీద ఆయన ఆశీనటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక రెండవదిగా ఈ పోలిక మరి కిరీటధారి అయిన యేసు ప్రభువుని గురించి ఈ బల్ల మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఈ యొక్క బల్ల విషయమై మనం చూస్తే దేవుని వాక్యంలో 26వ వచనం, దానికి కాబట్టి ఆ బల్లకు 4 కాళ్ళు చేయాలనే మాట కూడా జ్ఞాపం చేయబడతా ఉంది. అంటే సహజమే, టేబుల్ అన్న తర్వాత 4 కాళ్ళు ఉంటాయి, కానీ అవసరమైతే ఎక్కువ కూడా ఉంటాయి అనుకోండి, కానీ కనీసం అనేది 4 ఉంటాయి. కాబట్టి అలాగనే ఈ బల్లకు 4 కాళ్ళు చేయబడతా ఉంది. ఇక ఏం చూపిస్తూ ఉంది? ఈ 4 కాళ్ళు కూడా ప్రాముఖ్యమైనవి. ఏ ఒక కాలు లేకపోయినా బల్ల సరిగా నిలబడలేదు. అంటే మన ప్రభు యొక్క మరి ఆయన యొక్క స్థిరత్వాన్ని చూపిస్తూ ఉంది, ఆయన సంపూర్ణతకు గుర్తుగా ఉంటా ఉన్నది. మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన యందు గమనము కానీ ఎలాంటి చలనము కానీ లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం, నా ప్రియ సహోదరులారా, మోసపోకడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ కూడా లేదు. మన ప్రభు ఆయన సంపూర్ణమైన దైవత్వం కలిగిన వాడు, ఆయన స్థిరమైనటువంటి వాడు, ఆయన మాట స్థిరం, ఆయన సమస్తము కూడా సంపూర్ణంగా చేయగలిగినటువంటి వాడు. దేవుని వాక్యంలో ఈ యొక్క బల్ల మనం చూస్తూ వచ్చినప్పుడు ఇంకో మాట కూడా మనకు జ్ఞాపం చేయబడింది. మనం 30వ వచనం చూసాం 25వ అధ్యాయం నిర్గమాకాండంలో. ఆ బల్ల మీద ఏం చేయబడినాయి? సన్నిధి రొట్టెలు ఉంచబడతా వచ్చినాయి. అంటే ఏ బల్లైనా సరే కొన్ని వస్తువులు దాని మీద పెట్టడం కొరకు చేయబడిన రీతిగానే సన్నిధి రొట్టెలు పెట్టడం కొరకే ఆ బల్ల చేయబడింది. అంటే ఈ బల్ల మనకేం చూపిస్తుందంటే భారమును భరించేదిగా మనం చూపిస్తూ ఉంది. దాని మీద కొంత బరువు మోపబట్టు కొరకే ఆ బల్ల చేయబడతా ఉంది. అలానే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేసేవాడుకున్నాడు? మన భారమును శిలువలో మన పాప భారం భరించినాడు, కాబట్టి ఆ భారమును తొలగించి వేసినాడు. అందుమాత్రమే కాదు, మన యాత్రా జీవితం అంతట్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మన భారమును భరించేవాడుగా ఉన్నాడు కదా. అనుదినము మా భారము భరించే దేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. నీదు కృపా మహదైశ్వర్యంబును బట్టి, నీదు కృపా మహదైశ్వర్యంబును బట్టి. అనుదినము మా భారము భరించే దేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. 68వ కీర్తన 19వ వచనం. కీర్తనలు 68:19. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్తై ఉన్నాడు. కాబట్టి ఇక బల్ల ఎలాగా మరి శరీరధారి అయిన యేసు ప్రభువుకి, తర్వాత కిరీటధారి అయిన రాజుగా ప్రభువుని చూపిస్తూ ఉంది.
తర్వాత ఆయన ఎలాంటి చలనం లేనివాడని, స్థిరమైన వాడని సంగతి చూపిస్తూ ఉంది. ఆయన మన భారం భరించేవాడు. కానీ మెట్టుకు ఈ బల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. కానీ మనం కూడా మన ప్రభు వలె ఉండవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి మనము కూడా శరీరము ఏ మాత్రం కూడా కనబడకుండా, కాబట్టి మరి సంపూర్ణంగా ఆత్మీయమైన వారిగా మనం సిద్ధపడవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఏమంటారంటే తుమ్మ కర్ర యొక్క ఏది కూడా కనబడకుండా మనము సిలువ యొక్క నియమం కిందకు తీసుకుని రాబడాలి. అందుమాదిరే కాకుండా కాబట్టి మన ప్రభుతో కూడా అధికారం పొందుడు కొరకాయి. కానీ మనం భూమి మీద కూడా కాబట్టి ఆయా శ్రమ అనుభవంలో కూడా వెళ్ళవలసిన వారు ఉంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభు కొరకు శ్రమ అనుభవించవలసి ఉన్నది. అందుమాదిరే కాకుండా మన ప్రభు ఎలాగా ఆయన సంపూర్ణుడో మనం కూడా సంపూర్ణతలోనికి రావాల్సిన వారుగా ఉంటున్నాం. చివరిగా ఎలాగైతే మన ప్రభు మన భారాన్ని భరిస్తున్నాడు, అలాగనే ఒకరి భారం ఒకరు భరించాలి. అందుమాత్రమే కాకుండా ప్రభు యొక్క హృదయంలో ఉన్న భారాన్ని కూడా మనం పంచుకునవలసిన వారు ఉన్నాం. మెట్టుకు ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బల్ల మనకి ఏం చూపిస్తూ ఉన్నదంటే, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. ఈ బల్ల మీద ఏం ఉంచబడతా వచ్చినాయి అంటే, మరి రొట్టెలు ఉంచబడతా వచ్చినాయి, సన్నిధి రొట్టెలు ఉంచబడతా వచ్చినాయి. దాని గురించి మనం దేని వాక్యంలో ఇదే నిర్గమాకాండం లేవికాండము 24వ అధ్యాయం, లేవికాండము 24వ అధ్యాయం రొట్టెల విషయమే మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడతా వచ్చింది. 5వ వచనం, నీవు గోధుమ పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండాలని చెప్పబడతా ఉంది. కాబట్టి దేని వాక్యంలో 12 భక్ష్యాలు చేయాలా. అందుకని దేనితో చేయాలా? గోధుమ పిండిని తీసుకొని చేయాలా. ఈ 12 భక్ష్యాలు కాబట్టి 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉంది. దేవుని ప్రజలందరి కొరకై వారికి గుర్తుగా ఈ 12 భక్ష్యాలు చేయబడతా ఉంటున్నాయి. ఇక్కడ మరి మొట్టమొదటిగా మనం చూసేటువంటిది ఏంటంటే, గోధుమ పిండి విషయంలో, ఈ రొట్టె విషయంలో ఆ గోధుమ పిండి ద్వారా అది చేయబడతా ఉంది. అంటే ఆ రొట్టెలు ఎలాగ సిద్ధపరచబడుతున్నాయి? ఆ రొట్టెలు మరి అంటే అవి గోధుమ పిండి ద్వారా సిద్ధపరచబడుతున్నాయి. అందుకని దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ రీతిగా అంగీకరించబడతా వచ్చినాడు. అందుకని మనం ఆరాధన చూసుకున్నాం, ఆయన అతి సౌందర్యం కలిగినటువంటి వాడు. అయితే ఎలాగ అంగీకరించబడినాడు? దేని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఎట్లా అంగీకరించబడినాడు ఆయన? కాబట్టి ఈ అనుభవంలో వచ్చుడు ద్వారా ఆయన అంగీకరించబడినాడు. అందుకనే శిలువలో మనం చూస్తాం, ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడినాడు. గోధుమలు అన్నప్పుడు గోధుమలు చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్న ముక్కలుగా చేయబడినవి ఉంటాయి. కాబట్టి అన్ని రకరకాలుగా ఉంటాయి. అది పిండి అనేటువంటి అంటే దానికి ఒక రూపం ఉంది, అది ఏంటో అనేటువంటిది కొంత తెలియబడతా ఉంది. అది పిండి విషయానికి వచ్చేసరికి కాబట్టి ఆ రూపం అనేది సంపూర్ణంగా మరి ఆ గోధుమలు కోల్పోతాయి. అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకై నా కొరకై తన స్వరూపాన్ని శిలువలో కోల్పోయినాడు. కాబట్టి ఆయన దేవుని చేత ఏం చేయబడ్డాడు? సిద్ధపరచబడ్డాడు. దేవుని చేత ఆయన అంగీకరించబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దినాల్లో దేవుని ప్రేలంగా మన జీవితాల్లో కూడా మనం జ్ఞాపం చేసుకోవాలా. కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రభు అంగీకరించాలంటే మనము కూడా ఆ రొట్టెల వలె ప్రభు కొరకు ఏం చేయబడాలా? దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మనము సిద్ధపరచబడవలసిన వారిగా ఉంటున్నాం. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇదే లేవికాండం 24వ అధ్యాయంలో 5వ వచనంలో 2వ వచనంలో రాయబడింది, ఒక్కొక్క భక్ష్యమున సేరు అంటే అంటే ఒక రొట్టె ఒక సేరు పిండితో, అంటే 1.5 కేజీ అనే ఒక అనువాదంలో, 2 కేజీలు అనే ఒక అనువాదంలో, అంటే 9 మొత్తం మీద 12, 1.9 కేజీలు కానీ 12 2 24 కేజీ, 19 కానీ 24 కేజీలు, ఒక్కొక్కటి ఒక్కొక్క సేరు ఉండాలా. అంటే అన్ని 12 రొట్టెలలాగానే ఉండాలా. అది ఏం చూపిస్తూ ఉన్నది? కానీ ఇది ఏం చూపిస్తూ ఉన్నదంటే దేవుని ప్రజలందరూ కూడా దేవుని ఎదుట సమానమైన వారన్న సంగతి చూపిస్తూ ఉంది. అన్ని గోత్రాలు ఉన్నాయి. అయితే గోత్రాల విషయం మనం ధ్యానం చేస్తే కొన్ని గోత్రాలు శ్రేష్టమైనవిగా, కొన్ని గోత్రాలు ఎంతో ఆత్మకి సిద్ధపడినట్లుగా, కొన్ని గోత్రాలు బలహీనమైన ఉన్న కొంతమంది వ్యక్తులు ఎంతో తొట్టుపాడగలిగిన వారుగా ఉన్నారు. అయితే దేవుని సన్నిధికి వచ్చేసరికి ఆ రొట్టెలన్నీ కూడా ఒకే బరువుతో ఒకే సైజులో అవి చేయబడతా ఉంటున్నాయి.
అంటే జ్ఞాపం పెట్టుకోవాలా, దేవుని ఇంటిలో దేవుని ప్రజలుగా రకరకాల పరిచయలు ఉండొచ్చు. పులిపీటి పరిచయలు చేసేవాళ్ళు ఉండొచ్చు, లేదా కనబడినటువంటి వంటల పరిచయలు అంటే చేసేటువంటి ఉండొచ్చు. చిన్నపిల్లల పరిచర్యలు, తర్వాత చెప్పు స్టాండ్, బుక్ స్టాల్, రకరకాల పరిచర్యలు చేసేవాళ్ళు ఉండవచ్చు. కాబట్టి ఈ పరిచర్య అనుభవం ఏమాత్రం లేనిటువంటి సామాన్యమైన విశ్వాసాలు కూడా సంఘాలు ఉండవచ్చు. అది జ్ఞాపం పెట్టుకోవాలా. ఈ రొట్టెలు మనకేం చూపిస్తుందంటే దేవుని ఎదుట మనం అందరూ కూడా సమానమైన వారమే. కొందరు ఆత్మీయంగా సిద్ధపడుతున్నారు, కొందరు బలహీనంగానే ఉంటున్నారు. అయినా కూడా దేవుడు ఎలా చూస్తున్నాడంటే దేవుని ప్రజలందరినీ కూడా సమానమైన వారిగా చూస్తూ ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం మనం చూస్తాం కదా, ఆయన శిష్యులు కాళ్ళు కడుగుతూ వచ్చినాడు. ఎవరు కాళ్ళు కడిగినాడు చెప్పండి? అందరి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగి వాటిని తన నడుము కట్టుకున్నటువంటి టవల్తో తుడుస్తూ వచ్చినాడు. శిష్యులు అందరూ ఒకటేనా? ఆ శిష్యుల్లో పేతురు ప్రాముఖ్యమైన వాడికి ఎంచబడ్డాడు. ఆ శిష్యుల్లోనే ముగ్గురు శిష్యులు ప్రాముఖ్యమైనగా, యాకోబు, యోహాను, పేతురు. ఈ ముగ్గురే రూపాంతర కొండ మీద ముగ్గురు తీసుకుపోయినాడు. ఆ చిన్నది చనిపోయిన దాన్ని లేపడానికి ఆ గదులకి ఆ ముగ్గురు మాత్రమే తీసుకెళ్ళినాడు. ఆ ముగ్గురు ప్రత్యేకమైన వారికి ఎంచబడ్డారు. యోహాను విషయం చూస్తే మరి యేసు ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడిగా పరిగణించబడ్డాడు. యేసును ప్రేమించు శిష్యుడు అని తను పేర్కొనబడ్డాడు. అంత మాదిరైనా ఇంకెంతమంది ఎన్ని రకాలలో ఉన్నారు చెప్పండి? తోమా ఉన్నాడు, అనుమానపు తోమా. తర్వాత ఇంకెవరున్నారు? ఇస్కరియోతు యూదా ఉన్నాడు, మోసగాడు, యేసు ప్రభువును అమ్మివేసిన వాడు. దీని వాక్యంలో జ్ఞాపం చేసుకుంటే అయితే ప్రభువు వారిని ఎలా చూసినాడు? అందరిని కూడా సమానంగా చూసినాడు. కానీ దీని వాక్యంలో ఈ యొక్క రొట్టెలు మనకేం చూపిస్తూ ఉన్నాయి అంటే, సన్నిధి రొట్టెలు ఇవి మరి దేవుని ప్రజలు ఆయన ఎదుట అందరూ సమానమైన వారు. అయితే కావచ్చు నిత్యత్వంలో, అధికారంలో, పరిపాలనలో రకరకాల భాగాలు మనం ఉండొచ్చు. కానీ అయితే ఆయన కన్నుల ఎదుట మనం అందరము ఆయన పిల్లలమై ఉన్నాం. కానీ దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. అదే ఎవరైనా ఎప్పుడైనా సరే నీవు చూసినప్పుడు కానీ ఏం చూడాలా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తెని చూడాలా. అలాగనే వ్యవహరించాలి వారితో. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక కలెక్టర్ కొడుకు వచ్చినాడు అనుకోండి, మన తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్న ఎట చూస్తామని చెప్పండి? ఎట చూస్తాము అంటే మామూలు వేరే పిల్లాడు అనుకోండి, ఏదైనా చిన్న తప్పు చేస్తే ఈ మీద ఒకటి వేస్తాం, వాడిని అట్లా వేస్తామా? వాడు అన్ని బాలు కొట్టినా కూడా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే వాడు ఒకవేళ కనుక వాడిని గద్దిస్తాం. కానీ ఏదన్నా కొంచెం బాధ కలిగే విషయంలో మనం ఏమైనా అన్ని చేసినాం అనుకోండి, ఆయన ఒప్పుకోడు. ఏదనంటే నాకు చెప్పాలా, నువ్వెందుకు అన్నావు అని అంటారు. కొడితే నువ్వెందుకు కొట్టినావు, నాకు చెప్తే నేను చెప్పుకుంటా కదా అని అంటారు. అంటే తలంపేందంటే కాబట్టి అయితే కావచ్చు ఏదైనా బలహీనత ఉంటే ఆ విషయంలో మాత్రమే ఆ సహోదరుడు, ఆ సహోదరి బలహీనురాలు ఎంచాలా. ఆ బలహీనత నుండి వారు మార్చబడ్డ కొరకే ప్రార్థన చేయాలా. వారిని కాబట్టి ప్రేమతో వారికి ఉపదేశించాలా, ప్రేమతో వారిని హెచ్చరించాలా. ఆ సెక్షన్ సపరేటు. అయితే దేవుని పిల్లల విషయం చూస్తే వారు దేవుని పిల్లలుగా వచ్చు. అందుకని మోషే అలానే చూశాడు వారిని. మోషే ఎలా ఎంత నమ్మక ద్రోహులు చెప్పండి. వాళ్ళ కోసం ఐగుప్తుని చంపేస్తే ఇంకెవ్వరు లేరు. అంటే ఎవరు కొట్లాడుకుంటున్నారో ఆ కొట్లాడినాడు పోయి ఇంకోటితో కొట్లాడుతున్నాడు. ఆడపోయి కొట్టుకోవద్దు మన సహోదరులం అని చెప్తే ఏం చేసినాడు? ఐగుప్తుని చంపినావు కదా అని బయట అటు చేయొచ్చిన రాజు కుమార్ అన్ని వదిలిపెట్టుకొని వస్తే తలంపు ఏంటంటే ఎలా చూసినాడు వాళ్ళని? ఎన్నోసార్లు మోషేకి విరోధంగా వారు మాట్లాడినారు, తిరుగుబాటు చేసినారు. అయితే వారు దేవుని పిల్లలుగా చూసినారు. తలంపు ఏంటంటే ఈ రొట్టెలు మనకి ఏం చూపిస్తూ ఉన్నాయి అంటే దేవుని ఎదుట అందరూ సమానమే అనే సంగతి మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. తర్వాత దేవుని వాక్యంలో చూడండి 6వ వచనం, లేవికాండం 24:6, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దొంతులుగా ఉంచాలా. అంటే ఏం రాయబడుతుంది అంటే ఒక రొట్టె మీద ఒకటి, ఒక్కొక్కటి 2 కేజీలు రొట్టె, మరి ఇంత లావున ఇంత పెద్ద ఉన్నట్టేమో, ఒకదానితో ఒకటి మీద ఒకటి పెట్టాలి. 6 పెట్టాలా. ఈ తర్వాత ఇక్కడ 6 పెట్టాలా. అట్లేమి ఇట్లా 8 పెట్టి తర్వాత అట్లా పెట్టడానికి లేదు. లేదంటే అన్ని కుప్పగా వేయచ్చు కదా, అట్లా వేయటానికి లేదు. ఎట్లా పెట్టాలా? ఇక్కడ 6 పెట్టాలా, దాని పక్కన 6 పెట్టాలా. ఇవి ఏం చూపిస్తూ ఉన్నాయి? కానీ ఇదేం చూపిస్తూ ఉందంటే దేవుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడనే సంగతిని చూపిస్తూ ఉంది. దేనికి దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు చెప్పండి? అది దేనికి ఇస్తాడైనా క్రమానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఎంత ప్రాధాన్యత క్రమానికి ఇస్తాడంటే అందుకు జ్ఞాపం పెట్టుకోవాలా. మనం ఏది చేసినా ఎలా చేసినా ఒక్కటే ఆలోచన నీకు నాకు ఉండాలి. ఏంటంటే నా ప్రభు నా పరిచర్యను నిత్యత్వంలో ఏం చేయాలైనా దేవుని చేత అంగీకరించబడాలా. అంగీకరించబడితే అంత జీతం దొరికిద్ది అంతే. అయితే నా పరిచర్య అంగీకరించబడలేదు అనుకోండి,
ఎంత జీతం దొరికింది? ఎంతో కొంత ఏమిటి ఇవ్వడు, సున్నా, ఏమీ దొరకదు. చేసిన పని అంతటికి ప్రతిఫలం ఏదంటే ఒట్టి చేతులతో నిలబడవలసి ఉంటుంది. అందుకనే దేవుడు క్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడంటే, సేవ చేసిన వాళ్ళు సేవకులు సేవ చేసి నా బోట్లాడంటే సేవ చేస్తున్నారా? వాళ్ళు చేసిన సేవ ఎలాంటిదో తెలుసునండి, దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చినారు. వాళ్ళు చేసిన సేవ ఎలాంటిదో తెలిసిన దయ్యాలను వెలగొట్టినారు. మరి ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంతగా లేదు. తర్వాత అంత మాత్రం కాదు, వాళ్ళు చేసిన సేవలను తెలిసిన అద్భుతాలు చేసినారు. ఎన్ని అద్భుతాలు చేసినా 1 కాదు, 2 కాదు, 3 కాదు, దేని వాక్యంలో రాయబడింది, అనేకమైన అద్భుతాలు చేసినారు. ఇట్లా చేసిన వాళ్ళు ఎంత మెచ్చుకోవాలో దేవుడు చెప్పండి. వెరీ గ్రేట్, మీరు ఎంత సేవ చేసినారు, మీరు చేసిన నీ అద్భుతాలు ఎంతమంది అట్రాక్ట్ అయినారు, ఎంతమంది వాడి ద్వారా తెలుసుకున్నారు, భలా రండి అని నేను చెప్పలే. ఆయన ఏమన్నాడు తెలిసిన? దేవుడు ఒకే మాట అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. అరే ప్రభా, ఏం తెలియదా అంటే, ప్రభువే దేవుని వాక్యం చెప్తా ఉంది. వారు అంటే అలాంటి వాళ్ళని చేత దేవుడు అద్భుతాలు చేస్తాడా చెప్పండి? అద్భుతాలు జరిగినాయి అంటే, అనేక అద్భుతాలు జరిగినాయి అంటే ఏదో ఒకటో వారా అంటే ఏదోలే దేవుడు కూడా ఆ వ్యక్తి అక్కడిని బట్టి వీడిని వాడుకున్నాము అనుకోవడానికి కూడా లేదు. అనేక అద్భుతాలు ఏంటంటే దేవుడు వాడుకోకుండా జరుగుతుందే. తలంపు ఏంటంటే, ఇట్లాంటి మనుషులను ప్రభు పట్టుకుని అన్నాడు ప్రభు, మీరెవరో నాకు తెలియదు. ఏమి అంటే ఇవన్నీ చేసి ఏదైనా పాపం చేస్తే, మరి పాపం చేసినప్పుడు దేవుడు ఎందుకు వాడుకోవాలా? లేక అలానే పాపం చేస్తుంటే అనాలా, మీరు పాపం చేసినారు, లేక మీరు దొంగతనం చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అని అనాలి ప్రభు. అది ప్రభు ఏమన్నాడు తెలిసిన? అవేమనలే, ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పోండి. అమ్మ, ఎంత గొప్ప శిక్ష అండి. ఈ మాటలు చదువుతూ ఉంటే ఒళ్ళు జలదరిస్తుంది, భయం వేస్తుంది. పిల్లరా, జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడంటే క్రమానికి ప్రాధాన్యత ఇస్తా. వచ్చిన మనకు తెలిసిన వచ్చినమే. అది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ దినమందు అనేకులు, ఆ మాట చూడండి, ఆ మాట చదువుకున్న భయం వేస్తుంది. ఆ జాబితాలో లిస్ట్ ఎంతమంది ఉన్నారంట? ఒకరుగా చాలామంది ఉన్నారు. భయం వేస్తుంది ప్రభా. కాబట్టి నన్ను వాళ్ళలో నేను ఒకరిని కాకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. చదవండి. చూచి వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతాలు చేయలేదా? ప్రభు ఏమన్నాడు? అప్పుడు ఎన్నడూ నెరుగను చాలు. కనదేన వాక్యంలో క్రమానికి ప్రభు ఎంత ప్రాధాన్యత ఇస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు. పురుషుల సంఖ్య ఎంతమంది చెప్పండి? 5,000 మంది. ఇంకా స్త్రీల సంఖ్య ఎందుకు రాయలేదంటే అంతకంటే ఎక్కువే కాబట్టి, చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు లెక్కించబడకపోతే సరే, మా పిల్లలు వాళ్ళంతా ఉన్నారు పోయిన, మరి సరే ముందు జరిగిన సంగతి అంతా మనకు తెలుసు. ప్రభు ఏమన్నాడు? వాళ్ళని భోజనాన్ని కూర్చోబెట్టమని. అంతమంది బఫే పెడితే సరిపోద్ది కదా. కాబట్టి గంప పెట్టుకొని ఇస్తూ ఉంటే అందరు పోయి పెట్టించుకొని పోయి అక్కడ అది విశాలమైన అరణ్య ప్రదేశం, హ్యాపీగా ఎక్కడనే హ్యాపీ తినొచ్చు, బాగుంటుంది కూడా. అట్లాగా పచ్చికలో అట్లా తింటే పిక్నిక్ పోయినప్పుడు అట్లా చేస్తుంటారు కదా. అప్పుడు సువార్తకి వెళ్ళినప్పుడు మనం అప్పుడు ఒకసారి తింటాం, బాగుంటుంది సంతోషంగా. అది ప్రభు ఏమన్నాడు? లేదు, వాళ్ళందరినీ అంట పంక్తులు లైన్లో కూర్చోబెట్టాలంట. లైన్లో కూర్చోబెట్టేది కూడా ఎట్లా కూర్చోబెట్టాలంట? లైన్కి ఎంతమంది ఉండాలంట? 50 మంది ఉండాలంట. ఓరి నాయన, 5,000 మందిని 50 మంది చొప్పున 1000కి ఎన్ని లైన్లు వస్తాయి ఇప్పుడు? 1000కి 20 లైన్లు వస్తాయా? 5,000కు 100 లైన్లు, బ్రదర్స్ 100 లైన్లు. లెక్క చూడండి. ఏమో 50 ఏడ కుదురు ప్రభా, ఎట్ట కుదురుతుంది ప్రభా ఇంతమందికి? కూర్చోబెట్టినారు 50 మంది చొప్పున, దాదాపు 200-300 లైన్ వరుసలుగా ప్రియులరా, జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు క్రమానికి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాడు. లోకాసువార్త 9వ అధ్యాయం. లోకాసువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము 14-15 వచ్చిన కలిసి చదవండి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున
పంక్తులు తీర్చి అది ఇక్కడ మందిరంలో కూడా మనం అట్లే కూర్చోవాలా. నేను చంద్రబాబు చెబుతున్నాడు కదా, అట్లే కూర్చోవాలా. ముందు ఒక వరుస కూర్చున్న తర్వాత ఆ తర్వాత రెండో వరుస, మూడో వరుస అట్లా కూర్చోవాలా మనం. పర్లేదు, మందిరం అంతా నిండి కనబడాల్సిన అవసరం ఏం లేదు. వెనకాల ఖాళీ ఉంటే ఉండేవండి, ముందు ఈ క్రమం పోతుంది. తిమోతిని చెప్తుంటాడు, ఏమంటాడంటే ఆయన తిరణాల్లో కూర్చున్నారు ఏందని అంటాడు ఆయన. కాబట్టి ఎంత మంచి ఒక సేవకుడు చెప్పినాడు, ఇక్కడికి నేను ఎక్కడో విన్నాను, నేను ఒక వీడియో క్లిప్ విన్నాను. ఆయన చాలా కాలం తర్వాత షాలేంకి వచ్చాడంట, పరిచర్యకు వచ్చాడంట. పరిచర్యకు వస్తే షాలేంలోనంట అప్పుడు ఏమంటారు, అంకుల్ పేరు ఏం పేరు, మార్టిన్ గారు ఉన్నప్పుడు వచ్చాడంట. అప్పుడు అంట ఎట్లా విశ్వాసులు వచ్చిన వాళ్ళు ముందు వచ్చిన ఫస్ట్ వరుస కంప్లీట్ అయితే సెకండ్ వరుస అట్లా కూర్చుంటారంట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని రకాల పరిస్థితులు అన్నీ మారినాయి కదండి. ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఆ క్రమం విషయంలో మాత్రం అట్లనే కూర్చున్నారంట. చాలా సంతోషపడిపోయి చెప్పినాడు ఆయన. ఇక్కడ తలంపు ఏంటంటే, ఈ విషయం మన పక్కన ఉంచితే ఇక్కడ యొక్క రొట్టెలు మనకేం చూపిస్తుంది అంటే దైవికమైన క్రమముకు ప్రభు ఇచ్చే ప్రాధాన్యతను గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నేను వాక్యంలో ఇంకా రండి మళ్ళీ తిరిగి లేవికాండము 24వ అధ్యాయం 7వ వచనం. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచాలి. దొంతి అంటే ఒక వరుస అనమాట. ఈ వరుస మీద ఒక బహుశా ఒక ప్లేట్ అని పెడతారేమో, పెట్టి దాని మీద స్వచ్ఛమైన సాంబ్రాణి. అట్లాని మరొక 6 రొట్టెలు ఉన్నాయి కదా, దాని మీద కూడా స్వచ్ఛమైన సాంబ్రాణి. కానీ ఇక ఎందుకు ఉంచబడింది, ఆ దొంతి మీద ఎందుకు ఉంచబడింది, వాడు మధ్యలో ఉంచబడాలి అంటే అర్థమైందంటే ఆ దొంతి మీద కింద ఉన్న రొట్టెలన్నిటికీ వర్తించేటువంటిది అన్నమాట. కాబట్టి సాంబ్రాణి అనేటువంటి మనకి ఏం చూపిస్తూ ఉందంటే అది సువాసన యొక్క అనుభవాన్ని చూపిస్తూ ఉంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుని కొరకు దేవుని ప్రజలు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అంటే మనము సువాసనకరమైన వారుగా ఉండాలా. నోవహు విషయమై మనకు జ్ఞాపం చేయబడింది. నోవహు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని పవిత్ర పక్షుల్లో నుండి, పవిత్ర పశువులో నుంచి కొన్ని తీసుకొని బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పిస్తే దేవుని వాక్యం ఏం రాయబడింది, మరి ఇంపైన సువాసన నాఘ్రానించెను, యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించెను రాయబడింది పిల్లరా. కాబట్టి ఈ యొక్క సన్నిధి రొట్టెలో ఏం చూపిస్తామని అంటే కాబట్టి మనము సువాసనకరమైన వారుగా ఉండాలా. ఎట్లాగా సువాసనకరమైన వారుగా దేవుని కొరకు ఉంటాం? ఎప్పుడు నీ విషయమై నా విషయమై ప్రభు ఒక సువాసన ఇష్టపడినట్టుగా ప్రభు మనల్ని ఇష్టపడతాడు. దేవుని వాక్యంలో రండి, ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. 21వ వచనం అందరం కలిసి చూద్దాము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. ఎందుకనగా నరుల హృదయాలోచన వాళ్ళ బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. కానీ దేని యొక్క వాక్యంలో మనకేం చూపిస్తుందంటే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి. కానీ ఎందుకని ఆగ్రహించాడు? కానీ నోవహు తన కుటుంబం వారు రక్షణ పొందిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ ఉగ్రత నుండి తప్పించబడిన వారుగా ఉన్నారు. దానికంటే ముందుగా వారు రక్షణ పొందిన తర్వాత ఆ ఓడలోని ప్రవేశించే ముందు కూడా వారు ఎంతగా దేవుని కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడ్డారు. ప్రభు అన్నాడు నోవహుతో, ఏమన్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడవు అని చెప్పిన. ఎంత శ్రేష్టమైన సాక్ష్యం చెప్పండి. విశ్వాసులు ఎదుట నీతిమంతులుగా ఉండొచ్చు, కుటుంబ సభ్యుల ఎదుట నీతిమంతులు ఉన్నట్టు కనబడవచ్చు, దేవుని ఎదుట నీతిమంతులు అని సాక్ష్యం పొందినటువంటి వాడు నోవహు కుటుంబం రక్షణ పొందింది. దేవుని వాక్యంలో ప్రభు చెప్పినాడు, ఏమని చెప్పాడంటే నేను మరి జంతువులన్నింటిలో నుండి పక్షులన్నింటిలో నుండి ఇవన్నీ నశించిపోకుండా లోకమంతటి నశింపజేస్తున్నాను. అయితే సృష్టి మళ్ళీ చేయకుండా కాబట్టి జతలుగా నేను ఓడలోనికి వాటిని రప్పిస్తాను. తర్వాత నీవు నీ కుటుంబం కొరకు ఒక ఓడ చేయమని చెప్పినాడు దేవుడు. ఓడ ఎట్లా చేస్తారండి? ఏమైనా వడ్రంగి వాళ్ళు ఈయనేమైనా కోటేశ్వరుడు అని ఏమైనా రాయబడిందా? లేదంటే వడ్రంగి వారు అంతా ఎప్పుడులాగా పరికరాలు ఏమైనా ఉన్నాయా? రంపాలతో కొయ్యాలా, చెక్కాలా? ఓడంటే చిన్న విషయమా? ఎంత పెద్ద ఓడ 120 సంవత్సరాలు పట్టిందంటే ఓడ చేయడానికి. ఎంతకాలం పట్టింది? 120 సంవత్సరాలు. అప్పుడు వరకు వర్షమే పడలా భూమి మీద, ఒక్క చుక్క వర్షం పడలా.
ఈయన అంటున్నాడు, ఎందుకు ఓడ చేస్తున్నావు అని అంటే ఏమంటున్నాడు, జలప్రలయం వస్తుందని చెప్తున్నాడు. అరే ఒక్క చుక్క నీరు వల్ల అంటే అప్పటి వరకు పంటలు ఎట్టబండి, భూమి మీద నుంచి భూమి ఎప్పుడైతే దున్నంగానే భూమి లోపల నుంచి ఆవిరి వచ్చి నేలను తడిపడం వల్ల పంటలు పండి. అదే ఎంత వెరితనంగా ఉంది. పిచ్చోడా అన్నారు. ఆయన కూడా అన్నారు, ప్రభా అదేంది ప్రభా, అట్లా నేను ఆ పని చేయాలంటే, నేను అలా చెప్పాలంటే ముందు ఒకసారైనా వర్షం పడిచ్చు అని చెప్పాడు. నోవు చెప్పండి. సువార్త కూడా అంతే, లోకాన్ని ప్రకటిస్తున్న వెరితనంగా. ఆయన ఎప్పుడో చనిపోయాడంట, రక్తం కాచాడంట, ఇప్పుడు క్షమించబడితే అని లోకంలో అంటున్నారు. పిచ్చోలుగా చూస్తున్నారు, వెర్రెలుగా చూస్తున్నారు, తృణీకరిస్తున్నారు. అయితే నోహు ఏం చేసినాడు? సువార్త ప్రకటించినాడు. ఎంత పెద్ద ఓడ మరి. వాళ్ళు అనుంటారు, మేము కట్టం పోయా, మాకు అవమానం వస్తుంది, ఇంత కట్టిన తర్వాత మరి నీళ్ళు వస్తే ఏమైపోద్ది? మునిగిపోతుంది, ఓడ మునిగిపోద్ది. ఓడలు ఎక్కడ కడతారు? స్టేమర్లు ఎక్కడ కడతారు? కొంత లోతు పరిమాణంలో బల్లలు ఏర్పాటు చేసి కడతారు. ఎందుకంటే అది అట్లాగేస్తే నీళ్ళలోకి వెళ్ళిపోతే నీళ్ళ మీద తేలుతుంది అనమాట. అది రకరకాల ఇంజనీరింగ్స్ ఆ కొలతల ప్రకారం చేస్తేనే నీళ్ళ మీద ఓడ తేలుతుంది. అట్లా కాకుండా ఒడ్డును కొట్టి నట్టినామనుకోండి నీళ్ళల్లో మునిగిపోతుంది. అది ఎంత అయినా కూడా ఎంత క్రైమ్ చెల్లించినాడు. తన కష్టార్జితమంతా పెట్టి కూలీలను పెట్టి వాళ్ళు రాకపోతే మీకు కూలే కదా కావాల్సింది, నా పని చేసి పెట్టండి, ఎంత ప్రయాసపడినాడు. చివరికి దేవుని వాక్యంలో తన గురించి ఇవ్వడం సాక్ష్యం ఏంటంటే 6వ అధ్యాయము అందరం చదువుదామండి. చివరి వచనం 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. అందరూ చదవాలండి, మళ్ళీ చదువుదాము. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఊరికి మనం చదువుకుంటున్నాం. ఎంత కష్టమైన పని అది, ఎంత కష్టమైన పని ఆయన ఇష్టంగా చేసినాడు. ప్రభా నా వల్ల కాదు, అంత పెద్ద కూడా నేను చేయించలేను, నా దగ్గర అంత డబ్బు లేదు, ఉన్నా కూడా నా మాట ఎవరు అయినా అనలే. ప్రభు ఎట్లా చెప్పినాడు, ఎంత కష్టమైన దేవుడు చెప్పినాడు, నేను చేస్తాను అంతే. వర్షం పడిద్దని చెప్పినాడు, నేను నమ్ముతాను అంతే. దీని వాక్యం ఏం రాయబడిందంటే అట్లు చేసెను అని. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారంగా చేసినాడు. అంటే మనుషుల్లో మనం ఏం చూస్తున్నాం? దేవుని మాటకు మనం లోబడాల్సిన విషయాలు కూడా లోబడం, చేయాల్సినవి కూడా చేయలేము. ఎందుకు? ప్రశ్నించుకుందాం. ప్రభు శిలువలో మరణం ఊరక పొందినాడా? వేదన పడిపోయినాడు శిలువకి వెళ్ళక ముందు. ఆ కొట్టబడే కొరడా దెబ్బలు అవన్నీ గుర్తొస్తే శరీరం సహకరించలా దేవునికి. శరీరం అంది ఎట్లా పడతావు, ఆ బాధ ఎట్లా పడతా ఉంటుంది శరీరం. కానీ శరీరం సంబంధపరచుకోలేకపోయినాడు ఆయన. చివరికి ఒక తీర్మానానికి వచ్చేసినాడు. ఏం తీర్మానానికి వచ్చేసినాడు? నేను శిలువ మరణం పొందను అనే తీర్మానానికి వచ్చేసినాడు. ప్రభా ఈ గిన్నెలోని నేను తాగను అని చెప్పేసినాడు దేవునికి. చెప్పిన తర్వాత మరొక వైపు అనిపిస్తూ ఉంది. ఏమనిపిస్తుంది? అయ్యో నేను శిలువ మరణం పొందకపోతే వీరందరూ నా పిల్లలు కారు కదా, అనేకుల లక్ష్యంలోకి రారు కదా, కుమారులుగా చేయబడరు కదా, ఎట్లాగైనా శిలువ మరణం పొందాలా. కొద్దిసేపు ఏమో నేను పొందలేను, నేను పొందాలా. ఆ పడిన వేదన, పొందనయున్న శిలువ ఆ బాధలు గుర్తు చేసుకుంటూ వల్ల కలిగిన వేదన ఎంత వేదన తెలిసిన? బీపీ హైగా పెరిగిపోయింది, రక్తనాళాలు చిట్లిపోయినాయి, స్వేద రంధ్రాలలో నుంచి రక్తం వచ్చే అంత వేదన శిలువలో పొందినాడు. పొంది ఆ శిలువ మరణానికి తను అప్పగించుకున్నాడు. నీకు నాకేమొచ్చిందండి? నీకు నాకేమొచ్చింది? ఒక దేవుని ఇంటికి సమయం ఉన్నా కూడా, వారి కొడుకులు ఉన్నా కూడా, ఇంట్లో ఖాళీ ఉన్నా కూడా రామే. ఒక సువార్త అంటే రామే. ఏమొచ్చింది మనకు? ఏం గుర్తు చేసుకున్నాం ప్రభు బలాన్ని చేయవేసేటప్పుడు? ఇదేనా దేవుని ఆ రొట్టెను విరిచేటప్పుడు గుర్తు చేసుకోవాల్సిన విధానం? చేయగలిగింది కూడా చేయలేక ఏ ముఖం పెట్టుకుని దేవుని నిలబడతాం మనం? నోవహు చూడండి, ఎంత కష్టమైన పని చెప్తే ఆ మనుష్యుడు విధేయత చూపించినాడు. దేవుడు చెప్పిన ప్రకారం చేసినాడు. యావత్తు కంప్లీట్గా చేసినాడు, ఎక్కడ కూడా ఆపివేళ. అందుకనే ఇక్కడ తన అర్పించిన బలి దేవునికి ఎలా ఉంది చెప్పండి? ఇంపైన ప్రార్థన చేసుకుందాం. ప్రభా నేను నీ కొరకు చేయవలసినంత చేటి కొరకై నా మనసు సిద్ధపరచు, నా హృదయాన్ని సిద్ధపరచు. ప్రభా నేను నా శరీరాన్ని అప్పగించడానికి నా సహాయం చేయి, చేయకూడని ప్రతి దానిని మానివేయడానికి నన్ను సిద్ధపరచు. ప్రార్థన చేసుకోవాలా. దేవుని వాక్యంలో ఈ సన్నిధి రొట్టెలో ఏం చూపిస్తా ఉన్నాయి అంటే కాబట్టి సాంబ్రాణి వాటి మీద ఉంచవలసి ఉంది. రండి తిరిగి లేవికాండం 24వ అధ్యాయము. మొట్టమొదటిగా ఈ యొక్క సన్నిధి రొట్టెలు అవి సిద్ధపరచబడిన విధానాన్ని చూపించబడుతుంది. రెండవది ఆ సన్నిధి యొక్క రొట్టెలు దేవుని ప్రజలు దేవుని ఎదుట వారి సమానత్వాన్ని గురించి జ్ఞాపం చేస్తూ ఉంది.
ఈ సన్నిధి రొట్టెలు, మూడవదిగా దైవికమైన క్రమాన్ని గురించి జ్ఞాపం చేస్తూ ఉంది. నాలుగవదిగా దేని ఒక వాక్యంలో నుంచి ఎన్ని చెప్పాను? 4 చెప్పాం కదండి. సిద్ధపరచబట్టము, రెండవది సమానత్వం, మూడవది క్రమము, నాలుగవది సువాసన, అది ఐదవది. దేని వాక్యంలో చూడండి, 8వ వచనం, యాజకుడు కాబట్టి సన్నిధి రొట్టెలు నిత్యము ఎక్కడ ఉండాలంటే చెప్పండి, యెహోవా సన్నిధిలో ఉండాలా. అంటే ప్రతి విశ్రాంతి దినాన రొట్టెలు పెడతారు. ఇన్ని రొట్టెలు 12 రొట్టెలు పెడతారు. 6 పెట్టిన తర్వాత అవి అక్కడే ఉండాలా, రాత్రి పగలు అక్కడే ఉండాలా. మళ్ళీ తిరిగి మరొక విశ్రాంతి దినాన్న మళ్ళీ వేడి రొట్టెలు తీసుకొచ్చినప్పుడు ఆ రొట్టెలు పక్క తీయబడతాయి, మళ్ళీ ఇవి ఉంచబడతాయి. అంటే అర్థం ఏంటి? కాబట్టి 24 గంటలు 24/7, కాబట్టి 365 రోజులు నిత్యము కూడా ఆ రొట్టెలు ఎక్కడ ఉండాలా చెప్పండి? యెహోవా సన్నిధిలో ఉండాలా. కాబట్టి ఆ సన్నిధిలో ఉండటాన్ని బట్టి వాడికి ఒక పేరు వచ్చింది. ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే రొట్టెలు కాబట్టి ఏం పేరు వచ్చింది తెలిసిన? సన్నిధి రొట్టెలు అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం చదివాం కదా, నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండం 25వ అధ్యాయం 30వ వచనం, నిత్యము నా సన్నిధి రొట్టెలను. కాబట్టి ఆ రొట్టెలకి ఏమైనా పేరు వచ్చింది చెప్పండి? సన్నిధి రొట్టెలు అని పేరు వచ్చేసింది. చూసారా? అందుకని ఇంకో పేరు కూడా ఉంది వాటికి, సముఖపు రొట్టెలు. అంటే ముఖము ఎదుట ఉండేటువంటివి, దేవుని ముఖము ఎదుట అవి ఉన్నాయి కాబట్టి సముఖపు రొట్టెలు అని పేరు వచ్చింది. నిర్గమాకాండం దయచేసి 39వ అధ్యాయం, నిర్గమాకాండం 39వ అధ్యాయము 36వ వచనం, 39, 36. బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలు. అంటే అర్థం ఏంటి? ముఖము ఎదుట ఉండేటువంటి ముఖము ఎదుట ఉండేటువంటి రొట్టెలు. అంటే ఈ రొట్టెలకి ఎలాంటి పేరు వచ్చింది అంటే దేవుని ప్రజలంగా దినాలు నీవు నేను ఎలాగ ఉండాలా చెప్పండి? నీకు నాకు పేరు రావాలా? అమ్మో ఏందమ్మా ఎప్పుడు పోతూ ఉంటుంది, మందిరమని పోతానే ఉంటుంది. ఒకరోజు ఏమో ప్రార్థన కూడిక అంటుంది, ఒకరోజు బైబిల్ స్టడీ అంటుంది, ఒకరోజు ఏమో సువార్త అంటుంది, ఎప్పుడు దేవునింటికి పోతానే ఉంటుంది. ఏ రోజు ఏదో ఒక రోజు ఏమో చేయని పేరు అంటుంది. పేరు వచ్చేలా మనకు దేవుని సన్నిధి పట్ల మనకున్న ఆశ అనేటువంటిది, దాన్ని బట్టి మనము మన ప్రాకులట మనం వెలుట అనేటువంటిది చూసే వారికి దేవుని ప్రజలట పేరు వచ్చేసేయాలా. ఎప్పుడు చూసినా ఏ సమయంలో చూసినా దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటాడు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన కొరకే తను వెళ్తాడు. ఆశ ఉండాల దేవుని సన్నిధి కొరకై. దేవుని వాక్యంలో దావీదేమన్నాడు? దేవుని మందిరమునకు వెలుదము రండి అని జనులు నాతో అనినప్పుడు ఏం చేసినాను? నేను విసుక్కొంటిని, పొద్దు కూకులు ఏందయ్యా ఈ పని అనంటిని అన్నాడా? ఏమన్నాడు? అని ఏమి పని లేదని అర్థం. ఎంత సంతోషం! దేవుని సన్నిధికి వెళ్ళాలంటే తనకు సంతోషం. వారు సిద్ధపరచబడటం చూసినప్పుడు ఆ సంతోషం రెట్టింపు అయిపోయింది దావీదుకి. దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. కానీ దినాల్లో దేవుని సన్నిధిని ఎంత వరకు నేను ప్రేమిస్తున్నాం? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో గడపడం కొరకు ఆశ అపేక్ష ఉందా? ఎట్లాగా దేవుని రావడం కొరకు మనం సిద్ధపడతాం? దేవుని సన్నిధి కొరకు రావడం కొరకే అపేక్ష ఉందా? ప్రారంభ దినాల్లో ఏమి వ్యక్తిగతంగా సేవకులు ఏమి చెప్పేది ఉండేది కాదు తెలిసిన. ఏదైనా ఒక గృహంలో కోడిక ఉన్నది, పలానా చోట పలానా మీటింగ్ ఉన్నది, జస్ట్ అనౌన్స్మెంట్స్ అంతే. విశ్వాసులే ఒకరికొకరు చెప్పుకుని, అక్కడ నువ్వు వెళ్తున్నావా, నువ్వు వెళ్ళి నన్ను పిలువక్క, లేదంటే నేను పిలుస్తాలే. ఒకరికొకరు మాట్లాడు గుంపులుగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, ఏ కొడుకైనా సరే కాక. ఇది నాలో ఎట్లా ఉంది చెప్పండి? ఎలాగుంది? ఇదంతా సేవకుడు రెస్పాన్సిబిలిటీ మీటింగ్ లాగా అయిపోయినాయి వార కొడుకులు అంటే. అట్లానా చెప్పండి? దేవుని సన్నిధి విషయంలో మనకున్న ఆశ, ప్రార్థన చేసుకుందాం. కానీ నేను ఎవరిని నిందించట్లే. తీర్మానం చేసుకో, ప్రభా ఇలాంటి ఆశ నాకు పుట్టించు, ఈ రొట్టెల వల్లే నేను అవ్వాలా, నాకు కూడా ఆ రొట్టెలకు వచ్చిన పేరు రావాలా. సన్నిధి రొట్టెలు అనేటువంటిది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడేమో పరిగెత్తుకొని వెళ్ళాలా, దేవుని మందిరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు వెళ్ళబుద్ధి కాకూడదు. మనకు అట్లుండదు చెప్పండి. ఎట్లుంటుంది? నిదానంగా ఏం పోయిందిలే, పాటలు అయిన తర్వాత పాటలు పాడతారు,
ఆ తర్వాత వాక్యం అప్పుడు అందుకోవచ్చు. వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యంలో ఏ టైంలో వచ్చినా వాక్యం అందుకున్నట్టు లెక్క. అట్లనా? దేవుని సన్నిధికి వచ్చే ఆసక్తి ఉండాలి. యెహోషువ గురించి మనం చూస్తాం. మనం యెహోషువ గురించి మనం ధ్యానం చేయం. యెహోషువకి ఎంత ఆశ దేవుని సన్నిధికి వెళ్ళాలని, ఎంత ఆశ. ప్రభు అన్నాడు, మోషే చెప్పినాడు, ఏమన్నాడు? మోషే నువ్వు ఒక్కడివే రావాలని చెప్పినాడు. అయితే ఈ యవనస్తుడైనటువంటి యెహోషువకు తనకు ఆశ, నేను కూడా వెళ్ళాలి అని. అది మోషేని ఒక్కనే రమ్మని చెప్పాడు. అయితే యెహోషువ ఏం చేసినాడు అంటే, యెహోషువ పని ఏంటంటే సేవకు వచ్చి ట్రైనింగ్లో ఉన్నాడు. మోషే పరిచారకుడు, అంటే మోషే అన్నం వడ్డించేది, ఆ తిన్న ప్లేట్ తీసేసేది, ఏం పనులు చెప్తే చేసేది, అది ఆయన చేసే పని. యెహోషువ ఎక్కడ పోయినా కూడా ఎమ్మడి పోయేవాడు. ఏదైనా బరువు ఉంటే మోసుకొని పోయేవాడు. అంటే మన భాష చెప్పాలంటే సూట్ కేసో సంచి ఉంటే తీసుకొని ఎమ్మడి పోతుండేవాడు అనమాట. అలాంటి వాడు. అయితే ఇప్పుడు ఏమనుకున్నాడు యెహోషువ? ఏమనుకున్నాడు తెలిసిన? ఏమనుకున్నాడంటే నేను కూడా వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఏమో నేను వెళ్ళాలా దేవుని సన్నిధి, నేను కూడా వెళ్ళాలనుకొని, సరే మోషే లేచినగానే ఈయన కూడా లేచినాడు. లేచినప్పుడు కనుక మోషే కనుక అన్నాడు అనుకో, ఎక్కడ వస్తున్నావు, అలవాటు అయిపోయింది పొద్దుగుకులు నా వెంబడి రావటం, నన్ను ఒక్కడిని రమ్మన్నాడు పో అంటే వెళ్దాంలే అనుకున్నాడు. ఒకవేళ లేదు ప్రభువు కూడా అనుకున్నాడు అనుకో, వాడు వస్తున్నాడు, వాడు వెనక పంపించేసి అని చెప్తే అప్పుడు వెళ్ళొచ్చులే అనుకొని బయలుదేరినాడు. లేచినాడు. లేస్తే మోషే అడ్డుపడలే. శుభ్రంగా ఇద్దరు కలిసి కొండ ఎక్కినారు. కొండ ఎక్కిన తర్వాత ఎంత దూరం ఎక్కారు? కొంత దూరం ఎక్కిన తర్వాత అక్కడేముంది? అక్కడ నుంచి ఏముంది? అక్కడ మేఘం ఉంది. ఏముంది చెప్పండి? కొండపైన ఏముంది? మేఘం. మేఘంలోనికి ఎవరు వెళ్ళారు? మోషే ఒక్కడే వెళ్ళాడు. అయ్యగారు ఎక్కడున్నారు? యెహోషువ అయ్యగారు కుర్రోడు ఎక్కడున్నాడు? పిల్లోడు మేఘం బయట ఉండిపోయినాడు. అది ఇప్పుడు మేఘం లోపల మోషే ఏం చేస్తున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మోషేతో ఇంకా టైం సెట్ తెలియదు కదా. యేసు ప్రభుతో దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి 40 రోజులు ఆకలి అనిపించలా, దాహం అనిపించలా, అసలు ఏమైనా బోరు కొట్టలే, చిరాకు అనిపించలే. ఎందుకంటే దేవుని సన్నిధిలో తను ఉన్నాడు. కింద ఎవరు ఉన్నారు? కొండ కింద ప్రజలు ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు, అహరోను వారికి నాయకత్వంగా ఉండే వారికి పనులుండి చూసుకోవడానికి అహరోను ఉన్నాడు. కానీ దేవుని ప్రజలు ఉన్నారు. ఒకరికొకరు ఏంటో రాలేదు, పర్లేదు, ఒకరు కాకపోతే ఒకరిని చెప్పరా, పర్లేదు లెక్క వస్తారు ఇంకా చూద్దాంలే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, సముద్రాన్ని పాయలు చేసిన వాడు కొండ మీద చంపేస్తాడా మోషేని అని చెప్పుకొని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి విసుకొచ్చేసింది. వాళ్ళు కనిపెట్టుకొని ఉండలేకపోయినారు. 3 పూట్ల తింటా మోషే వచ్చే వరకు ఊరగా కనిపెట్టుకొని వాళ్ళు చేతకాక ఏం గబ్బు పట్టినారో మనకు తెలుసు, అది పక్కన పెడదాం. మోషే ఏమో దేవుని సన్నిధిలో ఉన్నాడు, తనకి విసుగు అనిపించలే. మరి యెహోషువ సంగతి ఏంటి అని ఆడ దేవుడు తనతో మాట్లాడలేదు. ఏం చేయాలి? ఒక్కడేం చేయాలా? భోజనం లేదు, ఏమైనా క్యారీ పంపించినారా కింద నుంచి, అలా రాయబడింది లేదు. అంటే నా తలంపు ఏంటంటే, యెహోషువ దేవుడు తనతో నేరుగా మాట్లాడకపోయినా, తను దేవునితో లేకపోయినా, తను మౌనంగా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ గడిపినాడండి ఆ యవనస్తుడు. కిందకి వెళ్ళాలనిపించలే. అరే ఎంతసేపు ఉండేది, పోయి కింద పోదాం, అందరితో పోదాం, అక్కడ అహరోను ఉన్నాడు కదా, మోషే వచ్చే వరకు మరి అన్న దగ్గర ఉండి అన్న ఏం చెప్తే చేద్దామని అనుకోలే. 40 రోజులు ఎట్లా ఉండగలిగినాడు? దేవుని సన్నిధికి వచ్చిన ఆశ. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు మోషే వెళ్ళేవాడు, లోపలికి వెళ్ళి ప్రభుతో మాట్లాడేవాడు. ఈయనేమో ఎక్కడికి వెళ్ళేవాడు? లోపల మరి కొంతవరకు పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళేవాడు. మోషేమో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రభుతో మాట్లాడి వచ్చేవాడు. వచ్చిన తర్వాత మోషే ఏం చేసేవాడు? మళ్ళా వచ్చేసేవాడు. ఎందుకు? మోషే చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రజలు ఉండేవారు, వారికి న్యాయం తీర్చాలా, ఆయా సమస్యలు తీర్చాలా, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మోషే దేవునితో మాట్లాడి వచ్చేసేవాడు. యెహోషువ ఏం చేసేవాడు తెలిసిన? మోషేతో పాటు లోపలికి అయితే పోయేవాడు. మోషే వెళ్ళేంత వరకు పోకపోయినా ఆ ప్రత్యక్ష గుడారంలో ఒక భాగం వరకు వెళ్ళిన తర్వాత మోషే బయటకు వస్తే రావాలి కదా, చెప్పండి. మోషేతో పోయినట్టు మోషేతో రావాలి కదా. మోషేతో వచ్చేవాడు కాదు. ఎందుకు? నేను మోషేతో దేవుడు మాట్లాడినాడా? దేవుని సన్నిధిని అనుభవించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే అది అర్థమవుతుందా? దేవుని సన్నిధి అనుభవించడం అంటే చక్కని వర్తమానం వినటం కాదు. దేవుని సన్నిధి అనుభవించడం అంటే చుట్టూ విస్తారమైన గుంపు ఉండటం కాదు. దేవుని సన్నిధి అనుభవించడం అంటే ఉద్రేకం కలిగేసేటువంటి పాటలు, సంగీతం కాదు. దేవుని సన్నిధి అనుభవించడం అంటే వీటన్నిటికంటే భిన్నమైంది. నేను దేవుని ఇంటికి వెళ్ళానంటే ఏం ప్రార్థన చేసుకోవాలా? ప్రభువా, నేను నీ సన్నిధిని అనుభవించడానికి నా సహాయం చేయి, నీ స్వరాన్ని వింటానికి నా సహాయం చేయమని ప్రార్థన చేసుకోవాలా. నేను వాక్యంలో ఆ ఒక్క వచనం నేను జ్ఞాపం చేస్తాను. నిర్గమాకాండము
33 అధ్యాయం, నిర్గమాకాండం 33 అధ్యాయము. కొండ మీదకి వెళ్ళిన సందర్భం అయితే చూపించట్లేదు, అది ఒక వచనం చూద్దాం. 33 అధ్యాయం 11 వచనం చదవండి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వేళ్ళపల్లికి రాలేదు. ఎంత చక్కని మాట అండి. ప్రార్థన చేసుకోవాలా? ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? కొద్దిసేపు దేవుని ఇంట్లో ఉందాం, ఏం పనులుంటే చేద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం, వాయిద్యాలు నేర్చుకుందాం, ఇంకేదైనా చేద్దాం. లేదంటే సేవకులను బ్రదర్స్ ఉంటారు, రెస్పాన్స్ బ్రదర్స్ ఉంటారు, అంకుల్ ఏమైనా పని ఉందా, ఏమైనా చేయాలా, ఏమైనా స్టాంప్స్ చేయాలా, ఏదో ఒకటి దేవుని ఇంటిలో అభ్యాసం చేసుకోవాలా. తర్వాత దేని వాక్యంలో ఈ యొక్క రొట్టెలు మనకి 5వదిగా అవి ఆయన సన్నిధిలో ఉండేటువంటి రొట్టెలుగా మనం చూస్తున్నాం. తర్వాత దేని వాక్యంలో అంత మాత్రమే కాకుండా లేవీకాండం ఇంకొక మాట నేను జ్ఞాపం చేసి ప్రార్థన చేసుకుందాం. లేవీకాండం 24వ అధ్యాయం, లేవీకాండము 24వ అధ్యాయం. వాటిని ఏం చేయాలా? 9వ వచనం, అది అహరోనుకును సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలంలో దాని తినవలెను. కాబట్టి అది యాజకుల కొరకై అనుగ్రహించబడిన ఆహారంగా చూపిస్తబడుతుంది. కాబట్టి దాన్ని పడేయకూడదు. అంటే వారం ఎందుకు, నెల ఎందుకు ఉంచలేదంటే అది మళ్ళీ వారు తినవలసి ఉన్నది కాబట్టి, కాబట్టి పాడు కాకముందే అవి తినాలి కాబట్టి ప్రతి విశ్రాంతి దినాన ఆ మార్చిన సమయంలో ఆ వేడి రొట్టెలు పెట్టినప్పుడు ఆ అంతకుముందు ఉంచబడిన రొట్టెలు ఏం చేయాలా? వారు దేవుని మందిరంలో వారు తినాలా. ఎవరు తినాలా? యాజకులు మాత్రమే తినాలా. అందుకు దేని వాక్యంలో ఏం రాయబడింది? మనం ఎవరుగా చేయబడ్డాం? రాజులైన యాజక సమూహంగా చేయబడ్డాం. కాబట్టి ఇది మనకేం చూపిస్తుందంటే దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఆహారము అనే జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజల కొరకే దేవుడు సిద్ధపరిచిన ఆహారం. కాబట్టి అరణ్యములో కూడా దేవుడు వారి కొరకు రొట్టెలు సిద్ధపరిచినాడు. దేవుని వాక్యాలు అరణ్యములో వారి జీవించడానికి కూడా ఆహారం సిద్ధపరిచినాడు. ఎట్లాంటి ఆహారం సిద్ధపరిచినాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం? భూమిలో పంట వేసినారా? ఆకాశం నుండి దేవుని దూతలు తినేటువంటి ఆహారాన్ని ఆకాశం నుండి దేవుడు పంపించినాడు. ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తూ ఉంది వీరికి? ఈ రొట్టెలు దేవుని సన్నిధిలో నుండి వారికి ఆహారంగా అనుగ్రహించబడిన రొట్టెలుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, కాడి ఈ ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే మన తృప్తి వచ్చే ఆహారం, ఆయనే తాజా అయినటువంటి ఆహారం. కానీ ఎప్పుడు కూడా ఆయన మనకు ఎంతో ఏమంటారంటే తాజాగా ఉండేటువంటి వాడు. దేని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది, ఆ ఆహారం చేత మనం బలపరచబడతాం. అందుకని దేని ఏం జ్ఞాపం చేసుకోవాలా? ఎక్కడి నుండి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు శోధించబడినప్పుడు సాతాను అన్నాడు, నువ్వు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను, ఆకలి మీద చచ్చిపోతున్నావు కదా, చచ్చిపోతావు అట్లనే ఉంటే అంటే అప్పుడు రొట్టెలు గుర్తురాగానే శోధన వచ్చి తినేస్తాడు అనుకొని, అట్లయినా సరే సాతాను మాట వినేటట్టుగా చేసుకోవాలని చేస్తే ప్రభు ఏమన్నాడు? నీతిమంతుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ ఏమన్నాడు? నా నోటి నుండి దేవుని నోటి నొచ్చు ప్రతి మాట వలన జీవించును. కానీ నిన్ను జీవింపజేసేదేంటి? దేవుని దగ్గర నుండి, ఆయన నోట నుండి వచ్చేటువంటి మాట. కానీ నీకు నాకు ఆత్మీయ ఆహారం ఎక్కడి నుండి వస్తూ ఉంది? ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఆయన దగ్గర నుండి వస్తూ ఉంది. ఆయన సన్నిధి నుండి అనుగ్రహించబడేటువంటి ఆహారం. అందుకని జ్ఞాపం పెట్టుకోవాలా, దేవుని వాక్యం అనేటువంటిది ఎలాగ నేను స్వీకరించాలా? నా ప్రభు నాతో మాట్లాడినాడు అన్నట్టుగా మనం స్వీకరించాలా. కానీ మనకు అట్లా కాదే. మనకు ఆ దరిద్ర మొహమ్మడు ఒక మనుషుడు కనబడుతున్నాడే, వాని చెప్తే నేను వినేది ఏందనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఆ మొహం చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది. ఎక్కడి నుండి నీకు నాకు ఆహారం? మనుషుడు మన తృప్తి వచ్చగలడా? ప్రభు అన్నాడు శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారంటే పేతురేమన్నాడు, ప్రభు మేము ఎక్కడ పోగలం? నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. కాబట్టి ఆయన మాటలు, ఆయన నోటి నుండి వచ్చే మాటలు దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా. కాబట్టి ఈ దినాలలో దేవుని ప్రజలంగా ఆత్మీయంగా ఎప్పుడు మనం బలపరచబడతామంటే, కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నుండి దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆహారం మన ఆత్మీయంగా బలపరిచేటువంటిది. కాబట్టి ఈ యొక్క బల్ల, ఈ సన్నిధి రొట్టెలు
కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. అందు మాదిరే కాకుండా మనం కూడా కానీ ప్రభు కొరకు సిద్ధపరచవలసిన విధానం విషయమై మనకి ఇక్కడ ఈ మాటలు మనకు జ్ఞాపం చేస్తున్నాయి. కానీ ప్రభు స్తోత్రములు, ఈ చివరి దినాల్లో ఈ సన్నిధి రొట్టెల వలె మనం ప్రభు కొరకు సిద్ధపరచబడదాం గాక. సన్నిధి రొట్టెల వలె దేవుని ప్రజల ఎడల మనం వ్యవహరించదము గాక. సన్నిధి రొట్టెల వలె దైవిక క్రమంలో మనం ప్రభుని సేవించదము గాక. అంత మాదిరే కాకుండా ఆ రొట్టెల వలె దేవుని మాటకు లోబడడం ద్వారా కాబట్టి సువాసనకరమైన వారిగా ప్రభు కొరకు మనం చేయబడదాం. తర్వాత ఈ రొట్టెల వలె దేవుని సన్నిధిని అపేక్షించే ఎంతగానంటే కానీ పేరు పడేదంతగా ఆయన సన్నిధిని అపేక్షించే వారిగా మనం ఉందాం గాక. చివరిగా ఈ రొట్టెల వలె కానీ దేవుని యొక్క సన్నిధి నుండి నీవు నేను పోషించబడి బలపరచబడదుము గాక. ప్రార్థన చేద్దామండి. రొట్టె మన వచ్చేంత వరకు కూడా దయచేసి మనం ప్రార్థనలో ఉంటాం.